ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಗಿ ಬಿಡ್ಬೇಕು. ಎಗಿರೋ ಕೊಕ್ಕೆನ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ಗಿಟ ಗಿಟ ತಗತೋಂ. ఎందుకింత కష్టపడి ఫోటోని తీసావు? అడుగుతున్నానుగా చెప్పు. అదెందుకంటే ఆ పెద్దయిన గురించి తెలుసుకోవాల్సిన ఒకే ఒక ఆధారం ఇదండి. ఇది కూడా కాలిపోతే ఆయన గురించి తెలుసుకోలేం కదండి, అందుకే తీశాను. గుడ్, నువ్వు నాలాగే ఆలోచించావు. నేను ఆల్రెడీ ఈ ఫోటోని నా మొబైల్లో స్టిల్ తీశాను. ఇక ఇది మనకు అవసరం లేదు. నాన్న నిన్ను తిట్టారని బాధపడకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అలాగేనండి, నేను వెళ్తాను. మీరు కూడా వెళ్ళి పడుకోండి. దేవసేన పైన ఒంటరిగా ఉంటుంది, మీరు వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో,
ఏమయ్యా ఈ మధ్య పొలాల్లో బిల్డింగ్లు కట్టడం వల్ల రైస్ మిల్లుని మూతపడిపోతున్నాయి కదా, మీ అయ్యగారికి మాత్రం ఎలా ఒడ్లు వస్తుంటాయే? రాకుండా ఎలా ఉంటాయి? మా అయ్యగారికి పొలం పని చేయడం తెలియదు కానీ వ్యవసాయాన్ని పేనానికి పేనంగా నమ్మేవాళ్ళని చాలా మందిని పోషిస్తున్నారు. అంతేకాదు గోదావరి డెల్టా ప్రాంతంలో దగ్గర 100-200 గ్రామాల్లో పెరిగే పంట అంతా అయ్యగారి మిల్లుకే వస్తుంది. అందుకే ఈ మిల్లులో ఎప్పుడు పని ఉంటది. మా అయ్యగారు 35 ఏళ్ల క్రితం ఈ రైస్ మిల్లు మొదలు పెట్టి ఇప్పటిదాకా నడుపుతున్నారు. ఏది ఏమైనా మధ్యలో వచ్చిన ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత వచ్చిన లెదర్ ఫ్యాక్టరీ అని ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా అయ్యగారు ముందు మొదలు పెట్టింది ఈ బిజినెస్. అంతేకాదండి, ఈ రోజు వరకు మన రాష్ట్రంలో నెంబర్ 1 రైస్ మిల్ అనే పేరు మన మిల్లుకే ఉంది. మన మిల్లుకి పేరు వచ్చిందంటే మనకొచ్చినట్టే కదయ్యా. మనము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నాం కదా. ఒడ్లు సప్లై సరిగ్గా లేదని ఊళ్ళో ఉన్న మిల్లులన్నీ మూసేసినా సరే మన మిల్లు మాత్రం రన్నింగ్ లోనే ఉంటదయ్యా. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా అయ్యగారు ఒడ్లు తెప్పిస్తారు. అందువల్ల మనం అందరం బాగా కష్టపడి మనం ఈ మిల్లుని ఎలాగైనా నిలబెట్టుకోవాలరా. అదే మాట అంటే పని చూడండి. టీ కూడా నాకు వేడిగా రండి పదండి. త్వరగా తాగి వెళ్ళాలి, లేదంటే మేనేజర్ కోపడతాడు. ఆడెవరితోనో సో చెప్తూ ఉంటాడులే. బజార్ భోజనం తీసుకొచ్చాను. చప్పుడు ఏంటబ్బా ఇట్లా పడిపోయాడు? త్వరగా రండిరా, అందరూ రండి, అందరూ రండి. త్వరగా రా. మెల్లగా మెల్లగా లేపండి, మెల్లగా లేపండి. తీసుకెళ్ళండి. ఇంటికి ఇలా పడిపోయాడు. తీసుకెళ్ళండి అయ్యా. పని చూడండి. పదండి. వెళ్ళండి.
ఏంటి మంటలు వస్తున్నాయి, ఏంటిది? మంటలు వస్తున్నాయి, రండి రండి రండి. పదండి, నీళ్ళు తీసుకురండి. త్వరగా రండి, త్వరగా పదండి, నీళ్ళు తీసుకురండి. ఏంటయ్యా ఈ టైంలో? అయ్యారు మన రైస్ మిల్లు తగలబడిపోతుందయ్యా. ఏంటి? ఏమిటి నువ్వు అనేది? మన రైస్ మిల్ పక్కనే ఉన్న లెదర్ ఫ్యాక్టరీ కూడా తగలబడిపోతుందండి అయ్యా. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు వెంటనే ఫైర్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. నేను ఫోన్ చేశానయ్యా, మీరు వెంటనే రండి అయ్యా. అరుణ్ 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 వస్తున్నా. ఏంటన్నా? మన రైస్ మిల్లును లెదర్ ఫ్యాక్టరీలోను ఫైర్ యాక్సిడెంట్ అట. ఏంటన్నా మీరు అనేది? ఎలా జరిగింది? ఎలా జరిగిందో తెలియదు అరుణ్. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. మన ఇద్దరు వెళ్దాంరా. సరే. పోనీ. వెళ్ళండి. మీరు సంపాదించిన ఆస్తులన్నిటినీ బూడిద చేసేసాను. వెళ్ళి తెచ్చుకోండి.
ఈ టైంలో ఎవరై ఉంటారు? ఏయ్ ఆగు! ఎవరది? అక్కడే ఆగు. ఎవరన్నా అడుగుతున్నారు కదా, అక్కడే ఆగు. అయ్యో దొంగ దొంగ, అందరూ రండి. దొంగ దొంగ రండి, అందరూ త్వరగా రండి. దొంగ దొంగ, ఏయ్ ఆగు. ఏయ్ దొంగ, అందరూ రండి. అయ్యో అందరూ రండి. దొంగ ఏమయ్యా, లేవయ్యా. ఇంట్లోకి దొంగ వచ్చాడు, ముద్దలా నిద్రపోతున్నాడు. దొంగ ఎక్కడ ఎక్కడ దొంగ ఎక్కడ? దేవి దొంగ దొంగని అరిచిందే, ఎక్కడ వాడు? అమ్మా అటు చూడండి అమ్మా. అరే ఆడ మనిషి. నిన్నే ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? హే ఎవరే నువ్వు? అడుగుతున్నా కదా, సమాధానం చెప్పు. అడుగుతున్నానుగా, ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి ఎలా వచ్చావు? ఎక్కడా దొంగ? ఏడా దొంగ? అక్కడున్నాడు, త్వరగా రావయ్యా. అడుగుతుంటే మాట్లాడు వెంటమ్మా, ఇటువైపు తిరిగమ్మా. మాధవయ్య దగ్గరికి వెళ్ళకు, కత్తు లాంటి ఏమైనా ఉన్నాయేమో. ఎంత అడిగినా సమాధానం చెప్పటం లేదు. దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తోంది. అలా అనడానికి అసహ్యంగా లేదు, భయంగా ఉందట. నేను వెళ్ళి చూస్తాను. ముసుగు వేసుకొని మొక్కాన్ని దాచుకుంటున్నావా? గంగా ఏమ్మా, నువ్వని తెలియక ఇందాక నుంచి అడుగుతున్నానుగా, నేనేం చెప్పొచ్చు కదమ్మా. ఫోటో సమస్య తీరిందని ఇప్పుడే ప్రశాంతంగా పడుకున్నావు. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చెప్పు గంగా, నిన్నే అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేంటంటే రాత్రి భోంచేశాక కొంచెం అన్నం మిగిలింది, అది కుక్కకు పెట్టొస్తున్నాను. కుక్కకు పెట్టడానికి నువ్వెందుకు ముసుగు వేసుకొని వెళ్ళావు? అన్నంలో వెంట్రుకలు పడకూడదని అలా ముసుగేసుకుని వెళ్ళాను. వెంట్రుకలా? ఆహా, ఆ కుక్కను కన్నా తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించావు. గ్రేట్ గ్రేట్. ఓయ్, చెప్పేవాడికి వినేవాడు లోకం అని కథలు చెప్తోంది, నువ్వేమో గ్రేట్ అని పొగుడుతున్నావు. తోట తీస్తాను. ఇలా చూడు, నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నిజమేమిటో చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తను ఉన్న మాట చెప్పింది కదా, తను చెప్పిన మాట నమ్మకపోవటానికి నీకొచ్చిన సమస్య అంటే? నువ్వు ఎప్పుడూ గంగని విరోధిగా చూస్తే తను చేసేవన్నీ నీకు తప్పులుగానే అనిపిస్తాయి. దేవి, పాపమే గంగ ఆల్రెడీ ఆత్మ సమస్య వల్ల ఇప్పటికే సతమతమవుతూ ఉంది. తన దగ్గరున్న ఫోటోనేమో తన చేత్తోనే తగలపెట్టించేసి అన్నయ్య నానా రకాలుగా ప్రశ్నలు వేసి తనని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా అలాగే ప్రశ్నలు వేసి తనని టార్చర్ చేయకే. గంగా, దేవి మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వు వెళ్ళు గంగా. ఆగవే, అది వెళ్ళమంటే నువ్వు వెళ్ళిపోతావా? నాకు సమాధానం చెప్పి వెళ్ళు. మీకేం సమాధానం చెప్పాలమ్మా? కుక్కకి అన్నం పెట్టడం తప్ప ఈ విషయాన్ని పెద్ద చేసి ఏదో అంటున్నారు. ఓ, కూతుర్ని వెనకేసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. దీనికి సపోర్ట్ చేసి మంజు మాట్లాడుతోంది. కానీ ఇంతసేపు నేను అడుగుతున్నా అసలు విషయం బయటకు వస్తుందేమో చూడండి. మా అన్నయ్యని ఇది ఎదిరించి మాట్లాడినప్పుడు అదేంటి అని ధర్మ అడిగితే ఇది నాకు మా మావయ్యకి సంబంధించిన విషయం అని ఆయన మీద ఒంటికాలు మీద లేచింది.
ఇప్పుడు ఇలా ఏవి మాట్లాడకుండా ఊరికే ఉందంటే దానికి అర్థం ఏమిటి చెప్పండి. ఇందులో అర్థమే ఉంటుంది. ఇది ఏదో తప్పు చేసొచ్చుంటుంది, అంటే హద్దులు దాటుంటుందని నా అనుమానం.